బికాస్ ఇండస్ట్రీలో ఇదొక కొత్త దరిద్రం. నిజానికి ఇది పాత దరిద్రమే, బట్ కొత్తగా ఏం జరిగిందంటే దీని మీద ఎట్టకేలకి కొంతమంది గొంతెత్తారు. ఒకప్పటి మీటూ తరహా ఉద్యమాన్ని తలపిస్తున్న మరొక ఉదంతం ఇది. ముఖ్యంగా ఈవెంట్స్లో హీరోయిన్ల ఫోటోషూట్లపై కొత్త రూల్స్ ఏమైనా తేవాలా? హద్దు దాటకుండా ఫోటోగ్రాఫర్లపై నిబంధన పెట్టాలా? ఈ టాపిక్ రైజ్ అవ్వడానికి కారణమైన బ్రేకింగ్ న్యూస్ ను ప్రస్తుతం మనం చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పాలిట ఫోటో భూతం ఒకటి మొదలైంది. ఈవెంట్స్ లో హీరోయిన్ల అభ్యంతరకర ఫోటోలపై ఇప్పుడు కొంతమంది నటీమణులు గళమెత్తారు. జూమ్ చేస్తూ అసభ్యకరంగా తమ ఫోటోలని మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఫోటోగ్రాఫర్లని కడిగి పడేస్తున్నారు కొంతమంది హీరోయిన్లు. ఆ జూమ్ చేసిన ఫోటోల్ని చాలా జుగుప్సాకరంగా అత్యంత దారుణంగా వాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు హీరోయిన్లంతా ఒకే మాటపైకి వచ్చారు. ప్రస్తుతం కన్నడ నటీమణులైన రుక్మిణి వసంత్, సప్తమి గౌడ, ఆశికా రంగనాథ్ వీళ్ళ ముగ్గురు కూడా ఇవాళ ఇలాంటి విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో వాళ్ళ బాధని ఆవేదనని కూడా షేర్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని ఈవెంట్స్ లో వాళ్ళకి ఎదురైన అనుభవాలను కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. ఫోటోగ్రాఫర్ల పైత్యంపై పోరాటానికి మిగతా హీరోయిన్లు కూడా కలిసి రావాలంటూ వీళ్ళంతా పిలుపునిస్తున్నారు. ఒక్క హీరోయిన్ అంటే అనుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఇదిగో చూశారు కదా వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని ఎంత లెందీ పోస్ట్ లో రాసుకుంటూ వచ్చారో. అదే మీ ఇంట్లో అక్క, చెల్లి, మీ భార్య, మీ అమ్మ లేకపోతే మీ కూతురిని కూడా ఇలాగే ఎవరైనా అసభ్యకరంగా అసహ్యంగా ఫోటోలు తీసి జూమ్ చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? మేం కూడా అలాంటి ఆడవాళ్ళవే కదా. మేమంటే ఎందుకు ఇంత తెలుసు మీకు? సినిమాల్లో స్టోరీ డిమాండ్ చేస్తానో లేకపోతే సీన్ డిమాండ్ చేస్తూనే గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది. అలా అని మేమేమైనా ఆట బొమ్మలా కనిపిస్తున్నావా అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు ఆశికా రంగనాథ్. పలు తెలుగు సినిమాలో నటించి ఒక మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి ఆశికా రంగనాథ్ వాళ్ళ చాలా ఆవేదనతో చేసిన పోస్ట్ ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ కాంతారా యాక్ట్రెస్ రుక్మిణి వసంత్ కూడా ఇలాంటి పోస్టే చేశారు. సోషల్ మీడియాలో పబ్లిక్ ఈవెంట్స్ కి మేము అటెండ్ అయినప్పుడు మా పర్మిషన్ లేకుండానే ఫోటోలు తీస్తుంటారు. కానీ అది వాళ్ళ వృత్తి కాబట్టి మేము వాళ్ళని ఏవి అనం వాళ్ళ ఫోటోలు తీసినప్పుడు. కానీ ఆ తీసిన ఫోటోల పర్పస్ ఏంటి, వాళ్ళు దేనికి వాడుతున్నారు? మీకు మేం చేసిన వర్క్, మా ప్రొఫెషనల్ వర్క్ ని మీరు చూడకుండా మా బాడీల మీద మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఇలాంటి అసహ్యకరమైన ఫోటోలు పోస్ట్ చేస్తే మా కుటుంబ సభ్యులు, మా ఇంట్లో వాళ్ళు, మాకు అమ్మా నాన్నలు ఉంటారు కదా, మాకు అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత బాధపడతారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంతారా 1 నటి సప్తమి గౌడ సైతం ఇలాగే తన ఆవేదనని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందేం కాదు, చాలా కాలంగా ఉంది. ఈవెన్ తెలుగులో కూడా చాలా మంది ఫిల్మ్ యాక్ట్రెస్లు కానీ లేకపోతే యాంకర్స్ కానీ వాళ్ళు ఏదైనా షోల్లో డాన్సులు చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా ఒక యాక్ట్లో నటిస్తున్నప్పుడు కావాలని ఆ వీడియోల్ని స్లో మోషన్లో చేసి వాటిని పాజ్ చేసి కావాలని వాళ్ళ బాడీ పార్ట్స్ని అసభ్యకరంగా చూపించడం అనేది చాలా పరిపాటుగా జరుగుతోంది. ఒక మహిళగా నేను కూడా ఎన్నో సందర్భాల్లో అలాంటి వీడియోలు అలాంటి ఫోటోగ్రాఫ్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపించేది. అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారు, అసలు వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. దీనికి ఒక అడ్డుకట్ట అంటూ సోషల్ మీడియా అంటే అసలు ఎవరి కంట్రోల్ ఉండదా? ఎవరు దీన్ని పట్టించుకోరా? ఎవరు కూడా గొంతెత్తి మాట్లాడరా? ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. మరి ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి చెప్పే ప్రబుద్ధులు మాత్రం ఎవరు ఉండరు. సందు దొరికితే ఆడవాళ్ళకి క్లాసులు ఇవ్వడానికి చాలా మంది రెడీ అయిపోతుంటారు. కానీ ఇలాంటి వెధవేషాలు వేసే వెధవలకి, ఆ మగ పురుషులకి మాత్రం ఎవరు ఎలాంటి సలహాలు ఇవ్వరు. సో ఇవాళ ముగ్గురు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా చాలా యంగ్ యాక్ట్రెసెస్ వీళ్ళందరూ. సో ఫస్ట్ టైం ఈ యంగర్ జనరేషన్ నుంచి ఒక అభ్యర్థన వచ్చింది. వాళ్ళందరూ చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా మర్యాదగా వాళ్ళు వేడుకుంటున్నారు. ఎవరు కూడా హార్ష్గా కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేది కాదు, కొంతమంది వెధవల పైత్యం ఇది. సో అలాంటి వెధవల్ని కూడా వాళ్ళు తిట్టకుండా చాలా ఒక రిక్వెస్టింగ్ వేలో వాళ్ళు చేసిన ఆ పోస్టులు మనం చూడొచ్చు. దయచేసి వెండి తెర మీద మేం చేసే ఆ యాక్టింగ్ని, మేం చేసే పనిని మీరు గుర్తిస్తే మేము ఎంతో సంతోషపడతాం. ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు మీరు ఏది ఫోకస్ చేయాలో అది చేయకుండా ఇలా మా బాడీ పార్ట్స్ మీద ఫోకస్ చేసి వాటిని అసభ్యకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల మా కుటుంబాలు కుమిలిపోతున్నాయంటూ ఈ ముగ్గురు నటీమణులు కూడా తమ బాధను వెళ్ళగక్కారు.
అది హీరోయిన్ల బాధ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రుక్మిణి వసంత్ కాంతారా సినిమా టైంలో సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె ఆ మూవీలో ఎలా అయితే కనిపిస్తుందో ఒక యువరాణి కాబట్టి అలాంటి అటైర్లోనే ఆమె ఈవెంట్ అటెండ్ అయింది. సో నిజంగా కరెక్ట్ ఒక యాంగిల్లో ఫోటో తీస్తే ఆమె ఎంత అద్భుతంగా ఎంత లక్షణంగా ఉంది. కానీ సెకండ్ ఫోటోగ్రాఫ్ చూసారా, కావాలని ఒక పక్క నుంచి ఫోటోగ్రాఫ్లు తీసి ఆమె బాడీ పార్ట్స్ని జూమ్ చేసి చాలా అసహ్యకరమైన ఫోటోస్ని పోస్ట్ చేశారు కొంతమంది ఫోటోగ్రాఫర్స్. అప్పట్లోనే ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. కానీ ఇది కంటిన్యూస్గా ప్రతి ఈవెంట్లో కూడా ఇలాగే చేస్తున్నారు. కావాలని చేస్తున్నారా? దీనివల్ల మీకు ఏం వస్తుంది? మా కుటుంబాలు మేవి ఇంత బాధపడుతుంటే మీరు దాని నుంచి మీకు ఏం సాడిజం వస్తుంది? మీకు ఏంటో సాడిస్టిక్ ప్లెజర్ ఏంటంటూ ప్రతి హీరోయిన్ కూడా ఇప్పుడు ప్రశ్నించే టైం వచ్చింది అనిపిస్తుంది. సో మీటూ తరహా ఉద్యమాన్ని ఖచ్చితంగా మరొకసారి వీళ్ళందరూ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ సప్తమి గౌడ కూడా ఎగ్జాక్ట్ గా ఇలాంటి తన బాధను ఇలాగే షేర్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో తన మీద పెట్టిన అనేక జుగుప్సాకరమైన చాలా అసహ్యకరమైన ఫోటోల గురించి ఆమె స్పందిస్తూ, నేను నా కుటుంబ సభ్యులు మేము చాలా బాధపడుతున్నాం, మా ఫొటోస్ని ఇలా వల్గర్గా వాళ్ళు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని అంటూ ఈ ముగ్గురు కన్నడ, అది యాదృచ్ఛికమో లేకపోతే ముగ్గురు అనుకుని చేశారో తెలియదు కానీ ముగ్గురు హీరోయిన్లు కూడా కన్నడ యాక్ట్రెసే. సో ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్ అండ్ సప్తమి గౌడ ఈ ముగ్గురు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తపరిచారు. సో ఇప్పటికైనా ఏదైనా ఒక రూల్ తీసుకురావాలని నిజంగానే ఈ ఈవెంట్స్కి వచ్చే ఫోటోగ్రాఫర్లు తమకి వ్యూస్ కోసం కావచ్చు, లేకపోతే మరొక దానికోసమో, లేకపోతే అది సేడిజమో తెలియదు కానీ ఇలాంటి ఫోటోలు తీసి వాళ్ళని ఎంతగానో మనస్తాపానికి గురి చేస్తున్నారు. దయచేసి వీటికి అడ్డుకట్ట వేయండి, మా వృత్తిని గౌరవించండి, దయచేసి మా శరీరాలకి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు ఈ యంగ్ యాక్ట్రెసెస్ అంతా కూడా.